సో హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నా. సో ఇకపై మన ఛానల్లో కంటిన్యూగా వీడియోస్ వస్తాయి, అంటే ఫిట్నెస్ రిలేటెడ్ వీడియోస్ కొన్ని అండ్ కల్చరల్ వీడియోస్ కొన్ని. సో ఈరోజు స్టార్టింగ్ కాబట్టి బార్బెల్ బెంచ్ ప్రయత్నం అయితే స్టార్ట్ చేసినాం. సో స్టార్టింగ్ ఓవర్ వెయిట్ ఎందుకు కానీ నార్మల్గా చాలా రోజులు గ్యాప్ కూడా వచ్చింది. సో లైట్ వెయిట్తో స్టార్ట్ చేసినాం. తర్వాత సెకండ్ రౌండ్ కొద్దిగా లైట్ వెయిట్ పెంచి సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ చేసేసినాం. సో వర్కౌట్ చేసేటప్పుడు కంటిన్యూ కాకుండా మధ్యలో గ్యాప్ ఇచ్చి లేదా కొద్దిగా వాటర్ తాగి మళ్ళీ స్టార్ట్ చేయాలి వర్కౌట్. సో ఎనర్జీ ఇంక ఉంటుంది. సో మనకు కూడా కొద్దిగా టైమింగ్ దొరుకుతుంది. సో ఎనర్జీ బూస్ట్ అవుతుంది. సో ఇంకా హార్డ్గా చేయొచ్చు. సో దాని తర్వాత ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ అయితే అప్పర్ చెస్ట్ కోసం ట్రై చేసినాం. సో నాకు తెలిసి అయితే అప్పర్ చెస్ట్ కోసం ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ కన్నా నేనైతే రిఫర్ చేసేది కేబుల్లో ట్రై చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. ప్లస్ ఇంటెన్షన్ బాగుంటుంది. కాకపోతే కేబుల్ ఈరోజు ఫుల్ రష్ ఉండే మార్నింగ్ కాబట్టి నేను ఇంక్లైన్ బెంచ్తో ట్రై చేసిన. బెంచ్లో కాకుండా కేబుల్లో ట్రై చేయండి, మంచిగా ఉంటుంది. సో అప్పర్ చెస్ట్కి తర్వాత మళ్ళీ ఒక 2 minutes వరకు మళ్ళీ గ్యాప్ ఇచ్చిన, ఎందుకంటే చెప్తున్నా కదా. సో రెప్స్కి మధ్యలో కొద్దిగా టైమింగ్ ఇస్తే ఇంకా బాగుంటుంది. వీడియో తీసేటప్పుడు ఒక తమ్ముడు వచ్చి వ్లాగ్ చేస్తున్నావు అని అడిగిండు. అవును అని చెప్పిన. సో అతను మాట్లాడుతూనే సడన్గా వంగేసరికి బార్బెల్ నా హెడ్కి తగిలింది లైట్గా. సో అప్పుడప్పుడు ఇట్లా తగులుతుంటే, కానీ జిమ్లో ఎప్పుడు కానీ వర్కౌట్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త చేయాలి. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఏం తగులుతుందో తెలియదు, ఇంజ్యూర్లు అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. సో సేఫ్గా చేస్తే బెస్ట్. సో మ్యాక్సిమం అయితే నాకు ఎంత సేఫ్గా చేద్దాం అనుకున్నా జిమ్లో అయితే నాకు ఖచ్చితంగా ఏదో ఒక దెబ్బ అయితే పక్కా తగులుతుంది. సో ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ తోటి లాస్ట్ ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ కూడా లాస్ట్ అండ్ ఫైనల్ కొడదాం అనుకున్నా. కాకపోతే నాకు ఎందుకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు, ఎందుకంటే ఈ మధ్యలో అప్పర్ చెస్ట్ని ఎక్కువ ట్రైన్ చేయలేము మనం. సో అప్పర్ చెస్ట్ కొద్దిగా వీక్. ఏంటంటే అసలు ఏం చెప్పాలంటే మన చెస్ట్ పట్ల అప్పర్ చెస్ట్ అనేది స్లో ప్రాసెస్, అంటే స్లోగా గ్రో అవుతుంది. సో దాని మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి, ఎందుకంటే ఎక్కువ మనం అప్పటికే కొట్టాం కాబట్టి. 2 sets సరిపోక ఇంకొక ఎక్స్ట్రా 3 sets సరిపోక ఇంకొక ఎక్స్ట్రా 3 sets వచ్చేసినాం. తర్వాత డిక్లైన్ బెంచ్ ప్రెస్కి వచ్చేసినాం. డిక్లైన్ బెంచ్ ప్రెస్ కూడా ఎందుకంటే ఈ మధ్యలో లోవర్ చెస్ట్కి ఎక్కువ ట్రైన్ చేయలేము, ఎందుకంటే లోవర్ చెస్ట్ క్లియర్గా ఉంటే మనకి షేప్ అనేది క్లియర్గా ఏర్పడుతుంది, ప్లస్ చూడడానికి లుకింగ్ ఉంటుంది. సో దాని తర్వాత చెప్పినా ఇంతకుముందే, ఇది మనం ఎప్పుడైతే మిషన్తో కొడతామో, నార్మల్గా ఇప్పుడు మనం బెంచ్ మీద కొట్టింది వేరు, ఈ మిషన్తో కొట్టింది వేరు. మిషన్తో కొడితే నార్మల్ వెయిట్ అయినా కానీ వెయిట్ అనిపిస్తుంది. సో చాలా రోజులు ట్రై చేస్తున్నాం కాబట్టి వితౌట్ ఏం వెయిట్ లేకుండా ఫస్ట్ స్టార్టింగ్ అయితే డిక్లైన్ బెంచ్ ప్రెస్లో నార్మల్ జస్ట్ రాడ్తోనే కొట్టేసిన. ఆ రాడ్ అయినా కానీ మంచి వెయిట్ అనిపించింది. సో ఇంటెన్స్గా మెయిన్ ఏమందంటే మజిల్ మైండ్ కనెక్షన్ బాగా అనిపించింది లైట్ వెయిట్ అయినా కానీ. సో దాంతోనే ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఏమి ఇంకా వెయిట్ యాడ్ చేయలేదు. సో లైట్గా ఇట్లనే కొట్టేసిన. సో బాగా అనిపించింది. సో మొత్తం మీద అయితే డిక్లైన్ బెంచ్ ప్రెస్ స్టార్టింగ్ కొట్టి ఫినిష్ చేసేసిన. జిమ్ చేసే వాళ్ళు ఎవరైనా కానీ మ్యాక్సిమం వాళ్ళ టైం ఎక్కడ వేస్ట్ అయితే అనిపిస్తే, ఒకటి ఫస్ట్ ఫ్రెండ్స్తో ముచ్చట్లు, రెండవది అద్దంలో ఫ్లెక్సీలు. ఒక్క సెట్ కొడితే కదా అద్దం ముందు ఒక 10 సార్లు చూసుకుంటాం ఫ్లెక్స్. అది అఫ్కోర్స్ అట్లా ఉండాలి, ఎందుకంటే మనం మోటివేట్ చేసుకోవడానికి అట్లా ఉండాలి ఖచ్చితంగా. మనం ఖచ్చితంగా అద్దంలో ఒకసారి ఫ్లెక్స్ చేసుడు లేదా ఫోటో తీసుకుని చేసుకోవాలి, ఎందుకంటే ప్రాసెస్ మనకు అర్థం కాదు కదా. సో చిన్న ఫ్లెక్స్ తర్వాత గ్యాప్ ఇచ్చి మళ్ళీ డిక్లైన్ బెంచ్ స్టార్ట్ చేసినాం. సో ఈసారి కొద్దిగా వెయిట్ పెంచినాం. మరి ఆ డంబుల్ మంచి వెయిట్ రండి, సారీ ఆ ప్లేట్స్ మంచి వెయిట్ రండి. మా ఫ్రెండ్ గారు ఇట్లా ఎదురేసిపోయిండు, సరిగ్గా ప్లేట్లు పెట్టలేడు. అయినా పర్లేదు, డిక్లైన్ బెంచ్ ప్రెస్ ఇట్లా నార్మల్ కొట్టినా కానీ వెయిట్ వస్తుందని చెప్పినా కదా. సో ఎంత వెయిట్ వచ్చినా కానీ కంటిన్యూ చేసిన. సో లాస్ట్ ఇప్పుడు డ్రాప్ సెట్ అయిపోతుంది అంటప్పుడు దాన్ని తీసి మనం అక్కడ పెట్టాలంటే ఫుల్ హార్డ్ అనిపిస్తుంది. అయినా కానీ మొత్తం మన సావశక్తులు ప్రయత్నించి మరి పైన పెట్టని ట్రై చేసిన, కాలేదు. అయితే కింది ఉంటాయి కదా హూక్, ఆ కిందిలో తగిలేసిన. తర్వాత నేను మా ఇక్కడ పక్కన ఉన్న తమ్ముడు ఇద్దరం కలిసి తమ్ముడు ఫ్లెక్స్ చేయాలని ఫ్లెక్స్ చేసిండు. సో తమ్ముడు ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ నా దగ్గర కొద్దిగా టైం తీసుకున్నాడు. సో తమ్ముడు ఇప్పుడు కండిషన్ కూడా బాగున్నది. సో చిన్న ఫ్లెక్స్ అంటే అద్దం ముందు చిన్న వీడియో తీస్తుంటే చిన్న ఫ్లెక్స్ ఇచ్చిండు. జస్ట్ ఎందుకంటే ఇది మొత్తం గ్యాప్లో, ఎందుకంటే కంటిన్యూగా మనం జిమ్ చేయలేం. ఇప్పుడు వర్కౌట్ మినిమం ఒక 1-2 minutes అన్నా ఖచ్చితంగా మనం టైం ఇవ్వాల్సిందే. తర్వాత డంబుల్ ప్రెస్కి వచ్చేసినాం. ఈ డంబుల్ ప్రెస్తో కొట్టేసినాం అనుకో, తర్వాత వర్కౌట్ అయిపోతుంది ఇంటెన్షన్. ఎందుకంటే ఈరోజు వచ్చడం మేము లేట్ వచ్చినాం నేను చెప్పాలంటే. సో దానికోసం అయితే కొన్ని ఏమంటారు వర్కౌట్స్ అయితే స్కిప్ చేసినాం. కాకపోతే సూపర్ సెట్స్ ఏవైతున్నాయో కొట్టేసినాం, కానీ కొన్ని స్కిప్ చేయాల్సి వచ్చింది టైం లేక. సో తర్వాత స్టార్టింగ్ అయితే 15 kgsతో నేనైతే డంబుల్ ప్రెస్ కొట్టేసిన. సో డంబుల్ ప్రెస్ అయిన తర్వాత కొద్దిగా గ్యాప్ ఉండే. సో ఆ గ్యాప్లో ఏం చేద్దామని కొద్దిగా రిలాక్స్ అవుదామని అక్కడ బెంచ్ మీద కూర్చొని కొద్దిగా రిలీఫ్ అయినా. చెప్పినా కదా, కొద్దిగా మినిమం అయితే కొద్దిగా మనకు ఖచ్చితంగా సెట్కి మధ్యలో కొద్దిగా టైం ఇవ్వాలి, ఎందుకంటే మన మజిల్ కొద్దిగా రియాక్షన్ మనకు కొద్దిగా ఎనర్జీ బూస్ట్ ఇస్తుంది.
సో దానికోసం సో కొద్దిగా రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసేసిన. ఈసారి కొద్దిగా వెయిట్ పెంచేసిన, ఐ మీన్ 17 kgs. అసలు నేను చెప్పాలంటే 25 వరకు కొట్టాను, కంటిన్యూగా మనకు గ్యాప్ వచ్చింది కదా. సో వెయిట్ అయితే కొద్దిగా మనకు అలవాటు కావాలి. సో అలవాటు అయ్యేంత వరకు నేను సజెషన్ ఏం చేస్తున్నా అంటే లైట్ వెయిట్తో కొట్టండి. లైట్ వెయిట్తో కొట్టినా కానీ మంచి మజిల్ మైండ్ కనెక్షన్ ఉంటుంది. తర్వాత ట్రైసెప్స్ కోసం వచ్చి డంబెల్తో ఓవర్ ఎక్స్టెన్షన్ అయితే కొట్టేసినాం. నేను చెప్పేది ఏంటంటే మనం ఎప్పుడు కానీ మన ట్రైసెప్స్ బిగ్గర్ కావాలంటే మనం మెయిన్ ఫోకస్ చేయాల్సిన ఎక్సర్సైజ్ ఏమన్నా అంటే ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్స్. ఇప్పుడు రోప్తో ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్ అయినా ఆర్ లేకుంటే డంబిల్తో కానీ ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్ కొట్టాలి. మళ్ళీ అప్పర్ చెస్ట్ కోసం నేను సజెస్ట్ ఏంటంటే ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ కన్నా కేబుల్లో ట్రై చేయండి. నాకు తెలిసి అయితే కేబుల్లో మంచి వెయిట్ పడుతుంది, మంచి ఇంటెన్షన్ ఉంటుంది, మజిల్ మైండ్ కనెక్షన్ ఎక్కువ వస్తుంది. నాకు తెలిసి అయితే ఈ ఏమంటారు నా అప్పర్ చెస్ట్ కోసం కేబుల్ని అయితే ట్రై చేయండి, బాగుంటుంది. తర్వాత ట్రైసిప్స్కి వచ్చేది రోప్ పుల్ డౌన్ అయితే ట్రై చేసినాం. సో చెప్పిన కదా టైం లేకుండా ఎక్కువ వేరియేషన్ కొట్టలేదు, జస్ట్ 2 వేరియేషన్తో కంప్లీట్ చేసినాం ట్రైసెప్స్ కూడా. సో ఇవంతా వర్కౌట్ అయిన తర్వాత రోప్ పుల్ డౌన్తో స్టార్ట్ చేసినాం. సో రోప్ పుల్ డౌన్ అయిన తర్వాత ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్ళినాం. సో వెళ్ళేటప్పుడు అయితే మజా అయింది, ఒకసారి చూడండి మీరే. మేమైతే జిమ్ కంప్లీట్ చేసుకుని అయితే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయేదాం. పొంగల్ ఒక సమోసా, ఇంకా 2 పూరీలు, 2 బజ్జీలు అయితే తింటా. మళ్ళీ రేపు పొద్దున వచ్చి మళ్ళీ ట్రెడ్మిల్ బిడ్మిల్ చేస్తా, గట్టే వర్కౌట్ చేస్తా. కానీ డైట్ అయితే లేదు గాయస్, డైట్ లేదు ఏం లేదా, జిమ్ చేసుడు మనడు వెయిట్ తగ్గాలంటాడు, బాగా ట్రై చేస్తాడు. కానీ మొత్తం మీద లాస్ట్ ఎండింగ్ వచ్చి మొత్తం జంక్ ఫుడే. మన ఇన్స్పిరేషన్ బాగా ఇక్కడైతే రాయ్ బ్రో అయితే జిమ్ చేస్తా అంటాడు మస్తు. సమోసా తిను బ్రో, సమోసా తింటే అయిపోతుంది. 2 పూరీలు ఇంకా ఇప్పుడు హోమ్ మేడ్ ఫుడ్, హోమ్ మేడ్. ఇంకా హైదరాబాద్ చేసేదా స్వీట్ కొంచెం తింటది, గులాబ్ జామ్. అదే మా సాయి బ్రో డైట్, నీ డైట్ మొత్తం డైట్ ప్లాన్ అదే బ్రో. అంటే నీ బాడీ యొక్క సీక్రెట్ అదే అంటావు, మెయింటెనెన్స్. ఇప్పుడు మన వ్యూవర్స్కి అదే చెప్తావా? లేదు గాయస్, అట్లా చేయకుండా జస్ట్ మన ఫన్గా చేస్తాడు.